పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ జరిగింది. మే 13న మాచెల నియోజకవర్గంలో పిన్నెల్లి ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఆయన పైన అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 307 అంట, 147, 148, 120B, 324, రెడ్ విత్ 149 ఇలా రకరకాల సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రైట్, తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే చట్ట ప్రకారం ఏం జరగాలంటే అది తప్పకుండా జరగాల్సిందే. ఎవరైనా తప్పు చేస్తుంటే శిక్ష పడాల్సిందే. కానీ ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఆ రోజు మే 13న CEO మీనా గారు మనకి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. మొత్తం 11 చోట్ల ఈవీఎం ధ్వంసం సంఘటనలు జరిగాయని. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలు న్యాయం ఏ రకంగా జరుగుతోందో, ఒకవైపు ఒక న్యాయం, ఇంకో వైపు ఇంకో న్యాయం అన్నట్లుగా గమనించాలి మీరందరూ. ఒకసారి మీనా గారు ఏమన్నది, ఇది నా మాటలు కాదు సార్, CEO గారి మాటలే మీకు ప్రజెంట్ చేస్తున్నా, CEO గారు చెప్పిందే మీకు వినిపిస్తున్నా. ఒక్కసారి ఆ బయట వేయండి ప్లీజ్. 8+2+1 సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ although there were violence incidents, although there were machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued, and in some places it is also going on. Because of total 8+2+1 so 11 incidents lo machine damage చేయడం జరిగింది. 11 incidents లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు స్కూల్లో ఏం చెప్పారంటే 8+2+1 అంటే 11 అవుతుందని చెప్పారు. ఒకటని చెప్పలేదు. 8+2+1 అయితే మేము చదువుకున్న దాని ప్రకారం 11. మిగిలిన 10 కేసులు ఏమైపోయాయి? ఆ ఈవీఎం ధ్వంసంకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఏంటి? ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందులో హత్యాయత్నం కూడా కేసు పెట్టారు. ఆ ఈవీఎం ధ్వంసం చేస్తున్నారన్నారు కదా, ఈవీఎంని విసిరి కొట్టారు, అది ధ్వంసం అన్నారు. ధ్వంసం అయితే డేటా మొత్తం పోవాలి, డేటా పోలేదు, డేటా భద్రంగా ఉంది, అందుకే మనకు అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టలేదు. పైగా అడ్డుకున్న వ్యక్తిని పక్కకు దోశారు. అడ్డుకున్న వ్యక్తిని పక్కకు దోసినందుకు మళ్ళీ సపరేట్గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి మరికొందరి పైన 307, 332, 143, 147, 324, 149 నాకు తెలిసినంత వరకు ఎన్నున్న ఐపీసీ సెక్షన్లు ఆల్మోస్ట్ అన్నీ వాడేసినట్టున్నారు, అన్నీ వాడేశారు. కానీ అంతకుముందు ఈ 10 మంది ఏమైపోయారు? 10 ఈవీఎంల కేసుల సంగతి ఏంటి? వాటి పురోగతి ఏంటి? అవి ఎక్కడున్నాయి? ధ్వంసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా? ఈ సెక్షన్ల కిందే వాళ్ళపైన కేసులు పెట్టారా? సమాధానం చెప్పేవాళ్లే లేరు. ఇలా గొంతు చించుకుని అరవడం, ప్రశ్నించడం, ఇంతకు మించి అవతల వైపు నుంచి సమాధానం రాదు. అడిగేవాళ్ళు కూడా లేకుండా పోయారు.